తమిళనాడు రాజకీయ యవనికపై కొత్త శకం ప్రారంభం కాబోతుంది. ఇక దళపతి విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించేందుకు ముహూర్తం ఖరారైంది. ఇక ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన టీవీకే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైంది. అటు పార్టీలోనూ ఇటు అధికారంలోనూ ప్రమాణ స్వీకార సందడి మొదలైంది. టీవీకే ఎమ్మెల్యేలందరూ విజయ్ను తమ శాసనసభాపక్ష నేతగా ఏకాగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నెల 7వ తేదీన తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక రేపు ఇదే అంశానికి సంబంధించి కూడా ఇన్ఛార్జి గవర్నర్ను కలవనున్నారు విజయ్. ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లపై సీఎస్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులతో కూడా భేటీ జరిగింది. అయితే అధికారం ముంగిట విజయ్ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ప్రత్యర్థుల ప్రలోభాలకు గురికాకుండా టీవీకి అధిష్టానం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. గెలిచిన ఎమ్మెల్యేలందరినీ కూడా మహాబలిపురంలోని పుంజేరు రిసార్ట్కు తరలించారు. సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా ఎవరూ చెన్నై వదిలి వెళ్లకూడదని పార్టీ హైకమాండ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే సమయంలో తమిళ రాజకీయాల్లో మరొక ఆసక్తికర చర్చ నడుస్తుంది. అన్నా డీఎంకేకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు విజయ్తో టచ్లోకి వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇది ప్రతిపక్షాల్లో గుబులు రేపుతుంది. మరొక వైపు తిరుచి ఈస్ట్ ఉప ఎన్నిక హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ నుంచి టీవీకే తరపున నటి త్రిష బరిలోకి దిగుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. తమిళనాడు రాజకీయ యవనికపై కొత్త శకం ప్రారంభం కాబోతుంది. దళపతి విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించేందుకు ముహూర్తం ఖరారైంది. ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన టీవీకే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైంది. అటు పార్టీలోనూ ఇటు అధికారంలోనూ ప్రమాణ స్వీకార సందడి మొదలైంది. టీవీకే ఎమ్మెల్యేలందరూ విజయ్ను తమ శాసనసభాపక్ష నేతగా ఏకాగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నెల 7వ తేదీన తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు ఇన్ఛార్జి గవర్నర్ను కలవనున్న విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లపై సీఎస్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారుల భేటీ జరిగింది. అయితే అధికారం ముంగిట విజయ్ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ప్రత్యర్థుల ప్రలోభాలకు గురికాకుండా టీవీకి అధిష్టానం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. గెలిచిన ఎమ్మెల్యేలందరినీ మహాబలిపురంలోని పూంజేరు రిసార్ట్కు తరలించారు. సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా ఎవరూ చెన్నై వదిలి వెళ్లకూడదని పార్టీ హైకమాండ్ స్పష్టమైన ఆదేశాలు చేసింది. ఇక ఇదిలా ఉంటే మరొక వైపు తమిళ రాజకీయాల్లో మరో ఆసక్తికర చర్చ నడుస్తుంది. అన్నా డీఎంకేకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు విజయ్తో టచ్లోకి వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇది ప్రతిపక్షాల్లో గుబులు రేపుతుంది. మరొక వైపు తిరుచి ఈస్ట్ ఉప ఎన్నిక హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడి నుంచి టీవీకే తరపున నటి త్రిష బరిలో దిగుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది.